హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికల సిబ్బందికి ఘోర రోడ్డు ప్రమాదం. ఆస్పత్రిలో 19 మందికి విషమం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల విధులు నిర్వహించుకొని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న 2 ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బందికి గాయాలయ్యాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గంలోని గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్‌లో అప్పగించేందుకు నిర్మల్ జిల్లా సిబ్బంది 2 బస్సుల్లో వెళ్తుండగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలిగొండ దగ్గర బాన్సువాడకు చెందిన 2 బస్సులు ఢీకొన్నాయి. దీంతో బస్సుల్లో ప్రయాణిస్తున్న 19 మంది సిబ్బందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ మొయినుద్దీన్, సిబ్బంది పురుషోత్తమకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, పలువురు అధికారులు పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఇద్దరు మినహా మిగతా వారంతా కూడా స్వల్పంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.